అడవిలో ఓ గాయపడిన మేక తడబడుతూ నడుస్తూ విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద కూర్చుంది. ఇంతలో అటవీ రాజు పులి అక్కడికి వచ్చింది. ఎవరు నీవు? ఇక్కడకు ఎలా వచ్చావు? అని పులి అడిగింది. మేక భయంతో మహారాజా, నేను ఊర్లో ఉండేదాన్ని. కాని అక్కడ మనుషుల వల్ల ప్రాణహాని ఉంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడకు వచ్చాను. అప్పుడు పులి హహా, మనుషుల నుంచి తప్పించుకున్నావా? కాని నా గుప్పిట్లో చిక్కుకున్నావుగా. మేక అవస్థగా మహారాజా, మీరు నన్ను చంపేస్తారా? పులి అబ్బా, నువ్వు ఓ అమాయక మేకవి. పైగా నువ్వు నీ ఊరి రాణివి, నేను ఈ అడవికి రాజును. ఒక రాజు తన రాణిని ఎలా చంపగలడు? మేక ఆశతో, మహారాజా, నాకు చాలా దుర్బలంగా ఉంది. నా శరీరం గాయాలతో నిండిపోయింది. కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి మీ గుహలో చోటిస్తారా? పులి నవ్వుతూ, నా గుహలో నువ్వు సురక్షితంగా ఉండవచ్చు. ఇక్కడ నిన్ను ఎవరూ హాని చేయరు. వెళ్లి విశ్రాంతి తీసుకో. మేక ధైర్యం చేసి పులి గుహలోకి వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుంటుంది. అర్ధరాత్రి పులి మేకను ప్రశ్నిస్తుంది. నీవు ఇలా గాయపడటానికి కారణం ఏమిటి? ఎవరు నీకు ఈ గాయాలు చేశారు? మేక దుమఖంగా కాలు కసాయి అని చెబుతుంది. పులి కోపంతో, ఆహా, నిన్ను బాధించిన వాడిని నేనేం వదిలిపెట్టను. పులి గర్జించడంతో మేకకు కాసింత ధైర్యం వచ్చింది. తనను బాధించిన వారికి శిక్ష తప్పదని భావించింది.